విజయవాడ బందర్ హైవే ఫేసింగ్ లో మీ డ్రీమ్ ఇన్వెస్ట్మెంట్ కేబిపి డెవలపర్ వారి సన్నీ శాండ్స్ మచిలీపట్నం పర్ణశాలలో తక్కువ బడ్జెట్ లో ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ బిఎల్ కంపెనీ టాప్ స్కూల్ పోర్ట్ అండ్ ఎయిర్పోర్ట్ కి ఎక్సలెంట్ కనెక్టివిటీ. ఈ రోజే మీ ప్లాట్ బుక్ చేసుకోండి. మీరు కాంటాక్ట్ చేయవలసిన నంబర్ 8332841316. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని ఐకానిక్ సెక్రటరీ టవర్స్ కడుతున్న ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము. ముందుగా ఏంటంటే మన అమర్ డ్రోన్ అయితే పోయింది. నేను కొత్త డ్రోన్ అయితే తీసుకున్నాను. అసలు ఏం జరిగిందో నేను ఈ వీడియో ఎండింగ్ లో అయితే చెప్తాను. అలాగే ఐకానిక్ టవర్స్ విషయానికి వస్తే, ఈ ఐకానిక్ టవర్స్ కి సంబంధించి ప్రతి వీక్ మనం అప్డేట్ అయితే ఇస్తున్నాము. లాస్ట్ వీక్ అప్డేట్ అయితే మిస్ అయింది డ్రోన్ డ్యామేజ్ అవడం వల్ల. ఇంకా 2 వీక్స్ బ్యాక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ 5 ఐకానిక్ టవర్స్ లో టవర్ 2 దగ్గర ఒక 5 డైమండ్స్ అయితే కంప్లీట్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ టవర్ 4 తప్ప మిగతా 4 టవర్లకి డైమండ్ షేప్స్ అయితే వచ్చేసినాయి. ఈ ఐకానిక్ టవర్స్ కి సంబంధించి ఈ వీక్ ఉన్న అప్డేట్ ఏంటంటే టవర్ 1 దగ్గర నాన్ టవర్ ఏరియాలో ఒక బ్లాక్ కి రిఎన్ఫోర్స్మెంట్ అయితే స్టార్ట్ అయింది. అలాగే మెయిన్ టవర్ ఏరియాలో ఏంటంటే 3 డైమండ్స్ షేప్స్ అయితే వచ్చేసినాయి. కోర్ వాల్ కూడా చాలా హైట్ గా అయితే వచ్చేసింది. ఇంకా టవర్ 2 విషయానికి వస్తే ఏంటంటే 2 వీక్స్ బ్యాక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు 5 డైమండ్ షేప్స్ అయితే కంప్లీట్ అయి ఉన్నాయి. ఇప్పుడు 8 డైమండ్ షేప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా కోర్ వాల్ కూడా చాలా హైట్ అయితే వచ్చేసింది. ఇంకా టవర్ 3 విషయానికి వస్తే ఏంటంటే ఈ టవర్ 3 దగ్గర 2 వీక్స్ బ్యాక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు డైమండ్ షేప్స్ అయితే ఏం రెడీ అవ్వలేదు. ఇప్పుడు 3 డైమండ్ షేప్స్ రెడీ అయిపోయినాయి. ఇంకా మిగతా వైపు అయితే పనులు అయితే చేసుకుంటున్నారు. ఇంకా టవర్ 4 విషయానికి వస్తే ఏంటంటే టవర్ 4 దగ్గర సెకండ్ లెవెల్లో డయాగ్రిడ్ కాలమ్స్ అయితే ఫిక్స్ చేశారు. ఇంకా ఒక కాంక్రీటింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇంకా టవర్ 5 విషయానికి వస్తే ఏంటంటే ఈ టవర్ 5 దగ్గర కూడా లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు డైమండ్ షేప్స్ అయితే ఏం రాలేదు. ఇప్పుడు 4 డైమండ్ షేప్స్ రెడీ అయిపోయినాయి. ఇంకా 2 డైమండ్ షేప్స్ రెడీ అవడానికి అయితే సిద్ధంగా ఉన్నాయి. ఇంకా 2 డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేస్తే ఇంకో 2 డైమండ్ షేప్స్ కూడా రెడీ అయిపోతాయి. మెయిన్ గా ఏంటంటే ఈ 5 ఐకానిక్ టవర్స్ లలో టవర్ 2 దగ్గర ఈ డయాగ్రిడ్ కాలమ్స్, బీమ్స్, నోడ్లు ఫిక్స్ చేసే పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఇంకా కోర్ వాల్ విషయానికి వస్తే టవర్ 3 కోర్ వాల్ అయితే చాలా హైట్ కి అయితే వచ్చేసింది. నేను ఈ వీడియోలో ఈ 5 ఐకానిక్ టవర్స్ కి సంబంధించి ప్రెసెంట్ వర్క్ స్టేటస్ ఎలా ఉంది, ఎంతవరకు కంప్లీట్ అయిందో డీటెయిల్ గా వీడియోలో అప్డేట్ అయితే ఇస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. టవర్ 1 దగ్గర ప్రెసెంట్ వర్క్ ప్రోగ్రెస్ మీరు చూడొచ్చు. 2 వీక్స్ బ్యాక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఒక డైమండ్ షేప్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు దాదాపు 3 డైమండ్ షేప్స్ అయితే వచ్చేసినాయి. అలాగే కోర్ వాల్ కూడా చాలా హైట్ కి అయితే వచ్చేసింది. కోర్ వాల్ కి సంబంధించిన షట్టరింగ్ వేసి రీఎన్ఫోర్స్మెంట్ చేసి ఆ కాంక్రీటింగ్ అయితే చేస్తున్నారు. అలాగే ఈ టవర్ 1 ఆపోజిట్ లోనే ఒక బ్లాక్ కి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఈ టవర్ 1, టవర్ 2 సరౌండింగ్స్ లో ఈ ఎమ్యూనిటీ బ్లాక్స్ కి ఆల్మోస్ట్ ఈ ఫౌండేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఎక్కడైతే ఫౌండేషన్స్ కంప్లీట్ అయినాయో అక్కడ బీమ్స్ వేసి పిల్లర్స్ ని హైట్ లేపుతున్నారు. అలాగే టవర్ 2 దగ్గర వర్క్ ప్రోగ్రెస్ మీరు చూడండి. 2 వీక్స్ బ్యాక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఈ టవర్ 2 దగ్గరే 5 డైమండ్ షేప్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 8 డైమండ్ షేప్స్ అయితే వచ్చేసినాయి. 3వ లెవెల్లో ఈ డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేసే పనులు ఆల్మోస్ట్ కంప్లీట్ అవడానికి అయితే వచ్చినాయి. అలాగే కార్నర్ లో ఏంటంటే బటర్ఫ్లై నోట్స్ అయితే ఫిక్స్ చేస్తున్నారు. ఈ బటర్ఫ్లై నోట్ దాదాపు 26.5 టన్నుల బరువుతో అయితే ఉంటుంది. ఈ 4 కార్నర్స్ లో ఈ బటర్ఫ్లై నోట్స్ అయితే వస్తాయి. అలాగే టవర్ 3 దగ్గర వర్క్ ప్రోగ్రెస్ చూడండి. 2 వీక్స్ బ్యాక్ మనం అప్డేట్ ఇచ్చినప్పటికి ఇప్పటికి ఏంటంటే కోర్ వాల్ చాలా హైట్ గా వచ్చేసింది. అలాగే ఇప్పటి వరకు ఏంటంటే ఒక 3 డైమండ్ షేప్స్ అయితే వచ్చేసినాయి. కోర్ వాల్ చూడండి ఎంత హైట్ కనిపిస్తుందో. ఈ 5 ఐకానిక్ టవర్స్ లలో ఈ టవర్ 2, 3 కోర్ వాలే చాలా హైట్ గా అయితే వచ్చేసింది. అలాగే డయాగ్రిడ్ కాలమ్స్ వచ్చేసి సెకండ్ లెవెల్లో ఇంకా థర్డ్ లెవెల్లో నోడ్లు ఫిక్స్ చేసే పనులు ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ వెంచర్ ప్రత్యేకత విజయవాడ, గుంటూరు, అమరావతుల మధ్య అద్భుతమైన లొకేషన్లో ఉండటం. విజయవాడ 15 నిమిషాలు, గుంటూరు 10 నిమిషాలు. రాజధాని ప్రాంతానికి 15 నిమిషాల యాక్సెస్ ఈ వెంచర్ కు గొప్ప బలం. ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీలు, హాస్పిటల్స్, టెక్నాలజీ జోన్స్, భవిష్యత్తు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ప్రాంతాన్ని పెట్టుబడికి బలమైన ఎంపికగా నిలబెడుతున్నాయి. అలాగే టవర్ 4 దగ్గర ప్రెసెంట్ వర్క్ ప్రోగ్రెస్ మీరు చూడొచ్చు. 2 వీక్స్ బ్యాక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ డయాగ్రిడ్ కాలమ్స్ బేస్మెంట్ లెవెల్లోనే ఉండేవి. ఇప్పుడు సెకండ్ లెవెల్లో డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేసే పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. అలాగే బీమ్స్ ని కోర్ వాల్ తో కనెక్ట్ చేస్తున్నారు. ఈ కోర్ వాల్ కూడా కొంచెం చాలా హైట్ వరకు అయితే వచ్చేసింది. ఈ కోర్ వాల్ కి సంబంధించి కాంక్రీటింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. చుట్టూ ఈ రీఎన్ఫోర్స్మెంట్ చేసి షట్టరింగ్ వేసి కాంక్రీటింగ్ అయితే చేస్తున్నారు. ఈ టవర్ 4 దగ్గర ప్రెసెంట్ వర్క్ ప్రోగ్రెస్ చూడొచ్చు. అలాగే టవర్ 5 దగ్గర ఏంటంటే ఈ కోర్ వాల్ తో పాటు డయాగ్రిడ్ కాలమ్స్ ఇవన్నీ ఫిక్స్ చేసే పనులు అయితే జరుగుతున్నాయి.
2 వీక్స్ బ్యాక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఈ డైమండ్ షేప్స్ అయితే లేవు. ఇప్పుడు దాదాపు 4 డైమండ్ షేప్స్ వచ్చేసినియి. ఇంకా మూడో లెవెల్‌లో ఏంటంటే 2 డయాగ్రిడ్స్ కాలమ్స్ ఫిక్స్ చేశారు. ఇంకో 2 కాలమ్స్ ఫిక్స్ చేస్తే ఏంటంటే ఇంకో 2 డైమండ్ షేప్స్ కూడా రెడీ అయిపోతాయి. ఈ టవర్ 5 దగ్గర కోర్ వాల్ కూడా ఏంటంటే చాలా హైట్ వచ్చింది. అలాగే బేస్‌మెంట్ లెవెల్‌లో ఈ కోర్ వాల్‌కి ఇంకా ఈ డయాగ్రిడ్ కాలమ్స్ మధ్యలో ఏదైతే ఓపెన్ స్పేస్ ఉందో, ఓపెన్ స్పేస్ దగ్గర స్లాబ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ బేస్‌మెంట్ లెవెల్ స్లాబ్ కూడా మీరు చూడొచ్చు మొత్తం. ఇక్కడ నుండి టాప్ వ్యూలో 5 ఐకానిక్ టవర్స్ ఎలా కనిపిస్తున్నాయో చూడండి. చాలా హైట్ వరకైతే వచ్చేసినియి. కోర్ వాల్‌తో పాటు ఈ డయాగ్రిడ్ కాలమ్స్, బీమ్స్ ఇయన్నీ ఫిక్స్ చేసుకుంటూ దీని హైట్ అయితే పెంచుకుంటూ వెళ్తున్నారు. దాదాపు 32 ఎకరాల విస్తీర్ణంలో ఈ 5 ఐకానిక్ టవర్స్ అయితే నిర్మిస్తున్నారు. 68,88,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ 5 ఐకానిక్ టవర్స్ అయితే ఉంటాయి. ఈ 5 ఐకానిక్ టవర్స్‌లలో దాదాపు 9 ఎమ్యూనిటీ బ్లాక్స్ అయితే వస్తాయి. ఎమ్యూనిటీ బ్లాక్స్ వచ్చేసి బేస్‌మెంట్ G+3 స్ట్రక్చర్‌తో అయితే ఉంటాయి. ఈ 5 ఐకానిక్ టవర్స్‌లో 4 వచ్చేసి హెచ్ఓడి టవర్స్, ఐదోది వచ్చేసి జీఏడీ టవర్ అంటారు. హెచ్ఓడి టవర్స్ వచ్చేసి బేస్‌మెంట్ G+M+32 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. దాదాపు బేస్‌మెంట్‌తో కలుపుకొని 39 అంతస్తులతో ఈ హెచ్ఓడి టవర్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క టవరు 12,00,000 నుండి 14,00,000 ఎస్ఎఫ్టీతో అయితే ఉంటుంది. ఇక్కడ కార్నర్‌లో చూడండి. ఈ ఎంప్టీ బ్లాక్‌కి సంబంధించి ఈ స్లాబ్ అంటే ఫౌండేషన్ అంతా కంప్లీట్ అయిపోవడంతో షట్టరింగ్ ఏసి బేస్‌మెంట్‌కి సంబంధించిన స్లాబ్ కోసం రెడీ చేసుకుంటున్నారు. అలాగే టవర్ 1 దగ్గర వర్క్ ప్రోగ్రెస్ మీరు చూడొచ్చు. దాదాపు 3 టవర్ క్రేన్స్ అయితే ఏర్పాటు చేసుకున్నారిక్కడ. ఈ 3 టవర్ క్రేన్స్ ద్వారా ఏంటంటే ఈ డయాగ్రిడ్ కాలమ్స్, బీమ్స్‌కి సంబంధించిన మెటీరియల్ మొత్తం సప్లై చేసి ఒక్కొక్కటిగా అటాచ్‌మెంట్ చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. అలాగే బేస్‌మెంట్ లెవెల్‌లో డక్ షీట్ ఏర్పాటు చేసే పనులు కూడా ఆల్‌మోస్ట్ కంప్లీట్ అవ్వడానికైతే వచ్చింది. ఒక కార్నర్‌లోనే ఇంకా పెండింగ్‌లో ఉంది. ఈ టవర్ క్రేన్స్ యొక్క హైట్ కూడా మీరు చూడొచ్చు. ఈ టవర్ క్రేన్స్ కూడా ఏంటంటే 20 టన్నులు, 40 టన్నుల కెపాసిటీతో ఉండే టవర్ క్రేన్స్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కొక్క డైమండ్ షేప్ యొక్క హైట్ ఏదైతే ఉందో, ఆ హైటు 6 ఫ్లోర్‌లకి సమానం. ఇక్కడ డైమండ్ షేప్స్ కూడా మీరు చూడొచ్చు. ఇటువైపు ఒక 2 డైమండ్ షేప్స్ రెడీ అయిపోయినియి. అలాగే అటుపక్క ఒక డైమండ్ షేప్ కూడా రెడీ అయింది. మొత్తం 3 డైమండ్ షేప్స్ అయితే రెడీ అయిపోయినియి ఇక్కడ. ఇటువైపు ఈ డక్ షీట్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. కోర్ వాల్ కూడా చూడండి ఎంత హైట్ వరకొచ్చేసిందో. అలాగే టవర్ 2 దగ్గర వర్క్ ప్రోగ్రెస్ మీరు చూడొచ్చు. ఈ టవర్ 2 దగ్గర దాదాపు 8 డైమండ్ షేప్స్ అయితే వచ్చేసినియి చుట్టూ. ఒక్కొక్క టవర్‌కి ఒక డైమండ్ షేప్ దాని పైన ఇంకో డైమండ్ షేప్ అలా 6-7 డైమండ్ షేప్‌లు కంప్లీట్ అయితే ఈ హెచ్ఓడి టవర్ అంతా కంప్లీట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఒక డైమండ్ షేప్ వచ్చేసింది గదా! ఇంకా 5-6 డైమండ్ షేప్స్ దాని పైన ఒక్కొక్కటిగా వస్తే ఈ టవర్ అంతా కంప్లీట్ అయిపోతుంది. అదే జీఏడీ టవర్‌కొచ్చేసి 7-9 డైమండ్ షేప్స్ అయితే రావాలి. ఇక్కడ చూడండి సెకండ్ లెవెల్‌లో కూడా బీమ్స్ ఫిక్స్ చేసే పనులైతే జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ కార్నర్‌లో నోడ్ చూడండి. బటర్‌ఫ్లై నోడ్ అంటారు దాన్ని. ఇక్కడ కార్నర్స్‌లో మొత్తం బటర్‌ఫ్లై నోడ్స్ అయితే ఫిక్స్ చేస్తారు. అలాగే ఇక్కడ రిటైనింగ్ వాల్ మొత్తం కంప్లీట్ అయిపోవడంతో ఈ కార్నర్స్‌లో షట్టరింగ్ అయితే వేస్తున్నారు మొత్తం. అలాగే టవర్ 3 దగ్గర వర్క్ ప్రోగ్రెస్ మీరు చూడండి. 2 వీక్స్ బ్యాక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఒక డైమండ్ షేప్ కూడా లేదు. ఈ కోర్ వాల్ నిర్మాణ పనులైతే చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి ఈ టవర్ 3 దగ్గర. ఇప్పుడు ఒక 3 డైమండ్ షేప్స్ అయితే వచ్చేసినియి. అలాగే సెకండ్ లెవెల్‌లో బీమ్స్‌ని కోర్ వాల్‌తో కనెక్టివిటీ ఇస్తున్నారు. అలాగే బేస్‌మెంట్ లెవెల్‌లో ఏంటంటే డక్ షీట్ ఏర్పాటు చేసే పనులు ఒక 75% వరకైతే కంప్లీట్ అయిపోయినియి. ఇక్కడ కూడా కార్నర్స్‌లో బటర్‌ఫ్లై నోట్స్‌నైతే ఫిక్స్ చేశారు. ఈ కార్నర్‌లో అలాగే ఆ కార్నర్‌లో కూడా బటర్‌ఫ్లై నోట్‌నైతే ఫిక్స్ చేశారు.
ఒక్కొక్క డయాగ్రిడ్ కాలమ్ వచ్చేసి దాదాపు 16.5 టన్నుల వెయిట్‌తో ఉంటుంది. ఒక్కొక్క నోడ్ వచ్చేసి దాదాపు 18.5 టన్నుల బరువుతో ఉంటుంది. ఈ బటర్‌ఫ్లై నోడ్ ఒకటి ఏంటంటే 26.5 టన్నుల బరువుతో అయితే ఉంటుంది. అలాగే టవర్ 4 దగ్గర కూడా వర్క్ ప్రోగ్రెస్ మీరు చూడొచ్చు. ఈ టవర్ 4 దగ్గర ఏంటంటే 2 వీక్స్ బ్యాక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు సెకండ్ లెవెల్‌లో డయాగ్రిడ్ కాలమ్స్ అయితే ఫిక్స్ చేసి లేవు. ఇప్పుడు సెకండ్ లెవెల్‌లో డయాగ్రిడ్ కాలమ్స్‌ని అయితే ఫిక్స్ చేస్తున్నారు. ఈ టవర్ 4 దగ్గర కోర్ వాల్ నిర్మాణ పనులైతే స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఈ డయాగ్రిడ్ కాలమ్స్, బీమ్స్ ఫిక్స్ చేసే పనులైతే కొంచెం స్లోగా జరుగుతున్నాయి. బేస్‌మెంట్ లెవెల్‌లో బీమ్స్‌ని కూడా కోర్ వాల్‌తో కనెక్ట్ చేస్తున్నారు. చాలా వరకు కనెక్టివిటీ అయిపోయింది. ఇంకా దానిపైన డక్ షీట్ అయితే ఏర్పాటు చేయాల్సుంది. ఇటువైపు చూడండి. ఇప్పుడే ఒక బీమ్‌నైతే ఫిక్స్ చేస్తున్నారు. ఇటువైపు చాలా వరకు ఈ డయాగ్రిడ్ కాలమ్స్‌నైతే ఫిక్స్ చేశారు. మిగతా 4 టవర్లు మూడో లెవెల్‌లో ఈ డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేసే పనులైతే జరుగుతున్నాయి. ఈ టవర్ 4 దగ్గరే సెకండ్ లెవెల్‌లో ఈ డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేసే పనులు జరుగుతున్నాయి. అలాగే టవర్ 5 దగ్గర ప్రెజెంట్ వర్క్ ప్రోగ్రెస్ మీరు చూడొచ్చు. ఈ టవర్ 5 దగ్గర ఏంటంటే ప్యారలల్‌గా ఈ డయాగ్రిడ్ కాలమ్స్, కోర్ వాల్ ఈ అన్ని నిర్మాణ పనులు ప్యారలల్‌గా అయితే జరుగుతున్నాయి. ఈ టవర్ 5 దగ్గర దాదాపు 4 డైమండ్ షేప్స్ అయితే వచ్చేసినియి. అలాగే ఇంకో 2 డైమండ్ షేప్స్ కూడా రాబోతున్నాయి. ఆ 2 డైమండ్ షేప్స్‌కి సంబంధించి ఒక్కొక్క డయాగ్రిడ్ కాలమ్స్‌నైతే ఫిక్స్ చేశారు. అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడు, రైట్ సైడు బటర్‌ఫ్లై నోడ్‌లను మీరు చూడొచ్చు. ఇటువైపు ఒక 2 డైమండ్ షేప్స్, అటువైపు ఒక 2 డైమండ్ షేప్స్ అయితే వచ్చేసినియి. మొత్తం 5 డైమండ్ షేప్స్ అయితే వచ్చేసినియి. ఇంకో 2 డైమండ్ షేప్స్ కోసం ఒక్కొక్క డయాగ్రిడ్ కాలమ్స్ అయితే ఫిక్స్ అయ్యి ఉన్నాయి. 2 వీక్స్ బ్యాక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే, నాన్ టవర్ ఏరియాలో ఒక బ్లాక్‌కి కాంక్రీటింగ్ అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు కాంక్రీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయి శాండ్ ఫిల్లింగ్ అయితే జరుగుతుంది అటువైపు. అలాగే రిటైనింగ్ వాల్ చూడండి ఎలా కనిపిస్తుందో. ఎన్12 రోడ్డు వైపు ఉన్న రిటైనింగ్ వాల్ మొత్తం. అలాగే ఈ ఎన్12 రోడ్డు వైపు నుండి ప్రతి ఒక్క టవర్ చూడండి ఎంత హైట్ వరకొచ్చేసిందో. ఇక్కడ నుండి నాన్ టవర్ ఏరియా కానివ్వండి, అలాగే మెయిన్ టవర్ ఉన్న ఏరియా మొత్తం ఎలా కనిపిస్తుందో చూడండి. ప్రతి ఒక్క టవర్ యొక్క కోర్ వాలు, అలాగే డయాగ్రిడ్ కాలమ్స్ కూడా చాలా హైట్ వరకైతే వచ్చేసినియి. ఈ రోడ్డు నుండి వ్యూ చూస్తుంటే ఒక పక్క ఈ రిటైనింగ్ వాల్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఉంది. అలాగే ఇంకో పక్క ఏంటంటే ఎమ్యూనిటీ బ్లాక్స్‌కి సంబంధించిన ఫౌండేషన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మెయిన్ టవర్లు కూడా చాలా హైట్ వరకైతే వచ్చేసినియి. చాలా క్లియర్‌గా ఇటువైపు నుండి 5 టవర్‌లయితే కనిపిస్తున్నాయి. ఇంతకుముందు ఈ 5 టవర్లు చూడాలంటే చాలా డిస్టెన్స్ నుండి చూడాల్సొచ్చేది. దగ్గరికొస్తేనే కనిపించాయి. ఇప్పుడు ఎంత డిస్టెన్స్ నుండైనా ఈ 5 టవర్‌లయితే కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ నుండి టవర్ 1, టవర్ 2 చూడండి ఎలా కనిపిస్తున్నాయో. అలాగే మన డ్రోన్ విషయానికొస్తే మన పాత అమర్ డ్రోన్ అయితే పోయింది. నేను కొత్త డ్రోన్ అయితే కొన్నాను. అసలేం జరిగిందంటే నేనేదైతే డ్రోన్‌కి సంబంధించిన రిపేర్ అంతా కంప్లీట్ అయిపోయిందని చెప్పి అప్డేటెడ్ వీడియో పెట్టానో, ఆ అప్డేటెడ్ వీడియో పెట్టిన తర్వాత ఏంటంటే, నేను అమరావతికి స్టార్ట్ అయిపోయి, అమరావతిలో కొన్ని వీడియోస్ షూట్ చేసుకుందాం అనుకున్నాను. ముందుగా ఏంటంటే, మనం వీక్లీ అప్డేట్‌లో ఐకానిక్ టవర్స్ మిస్ అయిందని చెప్పి, ఐకానిక్ టవర్స్‌కి సంబంధించిన అప్డేట్ ఇద్దామని చెప్పి, ఐకానిక్ టవర్స్ మొత్తం షూట్ చేసుకున్నాను. దాని తర్వాత రిటర్న్‌లో సీడ్ యాక్సెస్ రోడ్ దగ్గర ఉన్న ఎస్ కర్వ్ ఏదైతే ఉందో, దానికి సంబంధించిన వీడియో షూట్ చేసి అప్డేట్ ఇద్దామని చెప్పి, ఆ వీడియో షూట్ చేస్తున్న టైంలోనే నాకేం జరిగిందంటే కొంచెం డిస్టెన్స్ అంటే నేను 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఆ వీడియో షూట్ చేస్తున్నాను. ఆ టైంలోనే ఒక గ్రద్దొచ్చి మన డ్రోన్‌కైతే డ్యామేజ్ చేసింది. డ్యామేజ్ చేసి అది డ్రోన్‌ని పట్టుకెళ్ళిపోయిందో తెలీదు. లేదంటే అక్కడ పడేసిందో తెలీదు. దాదాపు డ్రోన్ కోసం 3 గంటలు నేను మొత్తం వెతికాను. ఏదైతే కరెక్ట్‌గా ఎండింగ్ టైమ్‌లో మనకి ఫుటేజ్ వచ్చిందో, ఆ ఫుటేజ్ ఆధారంగా మొత్తం వెతికాను. ఎగ్జాక్ట్‌గా అది ఎక్కడ జరిగిందంటే, ఈ మెయిలోళ్ళు కడుతున్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కొత్తది, అక్కడే అంటే కొండవీటి వాగు పైన ఉన్న స్టీల్ బ్రిడ్జ్ దాటిన తర్వాతే ఎగ్జాక్ట్‌గా ఆ లొకేషన్‌లోనే గ్రద్దొచ్చి ఆ డ్రోన్ అయితే
తీసుకెళ్ళిపోయింది. ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ ఇలా ఇన్సిడెంట్స్ జరగడంతో ఏంటంటే నేను అప్డేట్ అయితే ఇవ్వలేకపోయాను. అంటే ప్రీవియస్‌గానే మన డ్రోన్‌ని ఈ వైర్‌లెస్‌తో హిట్ అవ్వడం, దాని తర్వాత మళ్ళీ రిపేర్ చేపించుకొని వచ్చిన తర్వాత ఇలా జరగడం అనేది నాకు చాలా ఇదిగా అనిపించింది. నేను అప్పటికప్పుడు ఏం డిసిజన్ తీసుకున్నానంటే ఇంకా మా ఫ్రెండ్‌ని కనుక్కొని, మా ఫ్రెండ్ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంటే ఆ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని అమౌంట్ విత్‌డ్రా చేపించుకొని నేను బెంగుళూరుకైతే స్టార్ట్ అయిపోయాను. బెంగుళూరు ఎళ్లి అక్కడ కొత్త డ్రోన్ అయితే పర్చేస్ చేశాను. ఇప్పుడు ప్రెజెంట్ నా దగ్గర అయితే కొత్త డ్రోన్ అయితే ఉంది. ఇది వచ్చేసి మినీ 5 ప్రో. ఇంతకుముందు మన దగ్గర ఉన్న డ్రోన్ వచ్చేసి మినీ 4 ప్రో. ఈ డ్రోన్ కూడా మీరు చూడొచ్చు. ప్రెజెంట్ దీని పర్ఫార్మెన్స్ పరంగా కానివ్వండి అంతా అప్‌గ్రేడెడ్‌గా అయితే ఉంది. డ్రోన్ అంతా బావుంది. నిన్న నేను నోవటెల్‌కి సంబంధించిన వీడియో ఏదైతే షూట్ చేశానో అది ఈ డ్రోన్‌తోనే షూట్ చేశాను. అలాగే ఈరోజు అప్డేట్ వస్తున్న ఈ ఐకానిక్ టవర్స్‌కి సంబంధించిన వీడియో కూడా ఈ డ్రోన్ ద్వారానే షూట్ చేశాను. ఓకే. నాకు ఇంతలా సపోర్ట్ చేసిన అందరికీ నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ. డ్రోను ఎప్పుడైతే డ్యామేజ్ అయిందో అప్పటి నుండి అందరూ నాకు సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు. కానీ ఫైనల్‌గా ఏంటంటే డ్రోనే ప్రెజెంట్ పోయింది. నేను ఎంత వెతికినా ఆ డ్రోన్ అయితే దొరకలేదు. కనీసం మెమరీ కార్డ్ అయినా దొరికిద్దేమోనని ట్రై చేశాను. అంటే డ్రోన్ దొరికితే దాంట్లో మెమరీ కార్డ్ ఉండిద్ది కదా! ఆ మెమరీ కార్డ్‌లో మన డేటా అంతా ఉండిద్ది. ఆ డేటా కూడా నేను లాస్ అయిపోయాను. ప్రెజెంట్ నేను ఈ డ్రోన్‌తోనే అమరావతికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ.